అవిశ్వాస తీర్మానం పెడితే 2 వారాలు గడువు ఇచ్చి తీరాలి. అది రాజ్యాంగం. 354, 55, 56 ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభలో ఏ స్పీకర్ మీదన్నా సరే అవిశ్వాస తీర్మానం పెడితే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద పెట్టినట్టు కాదు ఇది. ఆవేళ సభలో ఎంతమంది ఉంటే అంతమంది కొట్టేద్దామని ఖచ్చితంగా 2 వారాలు టైం ఇచ్చి తీరాలి అని రాజ్యాంగంలో పెట్టారు. పెడుతూ స్పీకర్ గొప్పతనం గురించి రాజ్యాంగం డిబేట్స్లో చదివితే సిగ్గేస్తుంది మనకి. స్పీకర్ అన్నవాడు ఎలాంటి వాడంటే ఒక జడ్జి అక్కడ కూర్చున్నాడు క్లియర్గా. అందుకే హౌస్ అంతా కలిపి దించాలి తప్ప ఆవేళ హౌస్లో ఉన్నవాళ్ళు సరిపోరు. స్పీకర్నే దించవలసి వస్తే హౌస్ అంతా ఉండాలి అని ఆ రోజుల్లో 50s మొత్తం పార్లమెంట్ సమావేశం అవ్వాలంటే ఎక్కడెక్కడి నుంచో రైళ్లలో రావాలి కాబట్టి ఎంపీలు 2 వారాలు టైం అని ఇచ్చారు. ఈవేళ మొన్న జరిగింది స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం. యనమల రామకృష్ణ గారు లేచి ఆ 2 వారాల టైం అన్నది ఆ రూల్ని సస్పెండ్ చేయమని నేను ప్రతిపాదిస్తున్నాను అన్నాడు. అలాగనే సభ ఆమోదించింది. ఈవేళ ఓటింగ్ అన్నాడు ఆయన. కాన్స్టిట్యూషన్ని బైపాస్ చేయడానికి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ రైట్ లేదు. 2/3 మెజారిటీ ఉంటేనే రైట్ ఉంది. వీళ్ళు ఉత్తరే బైపాస్ చేశారు. యనమల రామకృష్ణుడు గారు అన్నాడు స్పీకర్గా చేసిన ఆయన, అన్ని రూల్స్ తెలిసి రోజు రూల్స్ మాట్లాడే మనిషి, అసెంబ్లీలో ఆ రూల్ సస్పెండ్ చేయండి అని ఎవరన్నా సభ్యుడు లేచి ప్రతిపాదించాలంటే వాడు అసెంబ్లీ సభ్యుడై ఉండాలి. ఈయన అసెంబ్లీ సభ్యుడు కాదు. ఈయన ప్రతిపాదించాడు, కొట్టేశారు, సాయంకాలంగా అయిపోయింది స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం. ఈసారన్నా సరైన పద్ధతిలో అవిశ్వాస తీర్మానం పెట్టండి. నెగ్గడం కోసం కాదు అవిశ్వాస తీర్మానం. ఏం చేసినా వీళ్ళు నెగ్గరం. ఎక్స్పోజ్ చేయండి, జరుగుతున్నవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయండి. ఒక చట్టం, ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి ప్రకారం హౌస్ నడవాలనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నడుస్తుంటే దాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయండి. ఎందుకు మీరు వాళ్ళు అరుస్తుంటే మీరెందుకు అరుస్తారు? సభ అన్నది ఎప్పుడు కూడా అపోజిషన్ వాడుకోవాలి. రూలింగ్ పార్టీకి ఎప్పుడు సభ ఎట్టేకే, అపోజిషన్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి.